श्रीलक्ष्मीवल्लभारम्भां विखनोमनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान्नभङ्गविभूतिस्ते तरङ्गजितमङ्गलम् अस्मत्परमगुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमो नमः। శ్రీలక్ష్మీనారసింహాయ నమః. శ్రీ హనుమద్గురుబ్రహ్మణే నమో నమః. వేదాంతం హరిశ్రీనివాస దీక్షితులు, జ్యోతిష పండిట్, బోడుపల్. మన భక్తి ఛానల్ వాళ్ళు చాలా రోజులుగా కొన్ని ధర్మ సందేహాల గురించి అడుగుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా వారికి వచ్చినటువంటి ప్రశ్నలు వారు నాకు కొన్ని విన్నవించారు. వాటికి శాస్త్రబద్ధంగా ధర్మశాస్త్రాల్లో ఏ విధంగా చెప్పబడిందనే విషయాల గురించి మనం చర్చించుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో అనేక రకమైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, వీటిల్లో కూడా కొన్ని ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి, కొన్ని వంశాచారాలు ఉంటాయి. ఇట్లా వీటి వారి యొక్క ప్రాంతీయ ఆచారాన్ని అనుసరించి, వంశాచారాన్ని అనుసరించి చేయడం అనేటువంటిది పురాతన కాలం నుంచి సనాతన ధర్మం అంటారు. మన ధర్మాన్ని అందరూ కూడా హిందూ ధర్మం అంటున్నారు. హిందూ ధర్మం అనేటువంటిది లేనే లేదు. శృంగేరి పీఠాధిపతులు కూడా ఈ విషయాన్ని విన్నవించారు. మన ధర్మం పేరు సనాతనమైనటువంటి ధర్మం. అంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి పరంపరగా వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం ఇది. కాబట్టి దీనికి సనాతన ధర్మం అనడమే బాగుంటుంది అని చెప్పేసి శృంగేరి పీఠాధిపతులు ఒక ఇంటర్వ్యూలో విన్నవించారు. కాబట్టి మనం వీటిని సనాతన ధర్మాల్లోనే భాగంగా మాత్రమే మనం చర్చించుకోబోయేటువంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. మనకి అష్టాదశ పురాణాలు అని చెప్పేసి 18 రకాల పురాణాలు ఉన్నాయి. స్కాంద పురాణం, గరుడ పురాణం, లింగ పురాణం, బ్రహ్మాండ పురాణం, ఇట్లా పద్మపురాణం, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 18 రకాల పురాణాలు ఉన్నాయి. వీటిలో అంతర్గతంగా శాస్త్రబద్ధంగా, కొన్ని జ్యోతిషబద్ధంగా, కొన్ని సాంప్రదాయబద్ధంగా, కొన్ని ఆచారబద్ధంగా ఉంటాయి. వాటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ప్రశ్న వారిది, మంగళవారం రోజున నూతన వస్త్రములు ధరించవచ్చా? ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి మంగళవారం రోజున అసలు చేయకూడనటువంటి పనులు ఏంటి, చేయవలసిన పనులు ఏంటి? ఇప్పుడు ఇదే ఉత్తర భారతదేశం వెళ్ళినట్లయితే మంగళ్ కర్నే కా దిన్ మంగళవారం అంటారు వాళ్ళు. ఉత్తర భారతీయులందరూ అంటే నార్త్ ఇండియా ప్రాంతం వాళ్ళందరూ కూడా మంగళవారం రోజు నాకు తెలిసినంత వరకు అన్ని శుభకార్యాలు చేస్తారు. మంగళం కలిగించేటువంటిది అంటే శుభాన్ని కలిగించేటువంటిది మంగళవారం అని వారి అభిప్రాయం. కానీ మన ప్రాంతంలోకి వచ్చేసరికి దక్షిణాది ప్రాంతాల్లో మంగళవారం కుజుడికి సంబంధించినటువంటి వారం. మనకి వారాలు ఆదివారం, సోమవారం, మంగళుడు అంటే కుజుడు, ఆయన కూడా శుభాన్ని కలిగిస్తాడు. కాకపోతే మంగళవారం రోజున వపనం చేసుకోకూడదు, అట్లాగే ఈ షేవింగ్ అనేటువంటి చేసుకోకూడదు. దానివల్ల ఇబ్బందులు వస్తాయని చెప్తోంది. అట్లాగే ప్రయాణం కూడా నవారధోషో ప్రాతకాలే, అంటే మంగళవారం రోజున ఒకవేళ ప్రయాణం చేయవలసి వచ్చినట్లయితే ప్రాతకాలంలో బ్రహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి 1 గంట ముందుగా ప్రయాణం చేయవచ్చు అని చెప్తోంది. కొన్ని శుభకార్యాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడమే శ్రేష్టం అని చెప్తోంది. ఒకవేళ మంగళవారం రోజున తప్పనిసరిగా నూతన వస్త్రములు ధరించవలసి వస్తే ధరించకపోవడమే మంచిది. కానీ కొన్ని సందర్భాల్లో వాటికి అత్యవసరమైనటువంటి సందర్భాల్లో తప్పిదం లేదు. కానీ ఒకవేళ అలా ధరించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ముందు రోజున వాటిని కొద్దిసేపు ధరించి, అంటే సోమవారం రోజున, ఆ తర్వాత మంగళవారం రోజున నూతన వస్త్రములు ధరించడం మంచిది. సహజంగా ఏ ప్రాంతంలో అయినా సరే నూతన వస్త్రం ధరించేటప్పుడు ఆయా వస్త్రాలకి కాస్త పసుపు కుంకుమ పెట్టి ధరిస్తూ ఉంటారు. అలా కూడా కాకుండా ఇప్పుడు ఒక పెళ్లి కొడుకుని చేస్తూ ఉన్నారు, లేదా ఒక పెళ్లి కూతురుని చేస్తూ ఉన్నారు. అబ్బాయికి బుధవారమో గురువారమో పెళ్ళి ఉంటుంది అమ్మాయికో. అటువంటిప్పుడు ఆదివారం నుంచి చేసుకుంటూ వస్తుంటారు కదా, 2-3 రోజుల ముందుగా పెళ్లి కొడుకుని చేయడం ఉంటుంది. ఉన్నప్పుడు మరి అది మంగళవారం రోజున ఎవరైనా బట్టలు పెడితే ధరించాలి కదా.
మరి అప్పుడు ఎలాగా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ రోజు మన కులదైవం ఎవరు ఉంటుందో మన కులదైవానికి ఆ బట్టలు పెట్టేసి అవి మనం ధరించినట్లయితే అది వారి ప్రసాదంగా అవుతుంది. లేదు మనకు దగ్గరలో ఏదైనా స్వామివారి దేవాలయం ఉంది, ఆయనకు అక్కడ కాసేపు సమర్పించి పెట్టుకోవచ్చు. లేదా అమ్మవారి దేవాలయం ఉంది, అట్లా కాసేపు అక్కడ వారి దగ్గర పెట్టేసి స్వామికి సమర్పించిన భావన చేసి ఆ వస్త్రం ధరించినట్లయితే వాటి వల్ల దోషం ఉండదని చెప్పేసి శాస్త్రవచనం. ఇప్పుడు మన ముందు మరొక ప్రశ్న, ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్న, చక్కటి ప్రశ్న వేశారు. ఇది కొన్ని వందల వేల మందిని కాకుండా లక్షల కోట్లాది మందిని కూడా ఆలోచింపజేస్తూ ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే, శనిగ్రహం వలన ఆరోగ్యం వస్తుందా? ప్రశ్న చక్కటి ప్రశ్న. నిజంగా ఇది జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి చాలా వివరణ ఇవ్వబడింది. ఇప్పుడు శనిగ్రహము ఎవరికైనా సరే ఆయుష్యం జీవనం మరణోపాయంచ శని అంటారు. శని ఏమిస్తారు అంటే ఆయుష్ ఇస్తాడు, ఆయన జీవనం ఇస్తాడు, మరణం కూడా ఇస్తాడు. అంటే ఈ నవగ్రహాలందరినీ శని దూషిస్తూ ఉంటారు, కానీ చాలా తప్పది. శనిని దూషించడం అనేటువంటిది చాలా 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 తప్పు. ఎందువలనంటే శని దశ వచ్చినప్పుడు కానీ జాతకంలో, లేకపోతే గోచారంలో, గోచారం అంటే గోచరించేటువంటిది అంటే కనపడుతూ ఉండేటువంటిది అని. అంటే మన జాతక చక్రంలో ఎవరికి శని దోష ప్రభావం ఉంటుంది అనుకుందాం. మీకు ఒక 2 నిమిషాలు నేను చెప్తాను. మొదటగా మేషరాశి వారికి శని దోషం ఉంది అనుకుందాం. ఈ సంవత్సరం లేదు వాళ్ళకి, మీకు అర్థం కావడం కోసం ఒక ఉదాహరణ. అప్పుడు శని మేషరాశికి ముందు ఉండేటువంటి మీనరాశిలో 2.5 సంవత్సరాలు, మేషరాశిలో 2.5 సంవత్సరాలు, ఆ తర్వాత వృషభ రాశిలో 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాలు శని అక్కడ ఉంటారు. అయితే శనీశ్వరుల వారు కరెక్ట్గా 7.5 సంవత్సరాలు ఉంటారని చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్కసారి శీఘ్రగమనం వల్ల 7 సంవత్సరాలు ఉండొచ్చు, లేదంటే మందగమనం వల్ల 8-8.5 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా శని కేవలం అనారోగ్యాన్ని కాదు, ఈ ప్రపంచంలో మనకి కావలసినటువంటి జీవితానికి సరిపోయేటువంటి అనుభవాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు ఆయన. అందరూ శనిని దూషిస్తారు, చాలా తప్పు. శని లేకపోతే ఈ ప్రపంచమే లేదు. ఎందుకంటారేమో, కొండలు శని, చెట్లు శని, మన ఇంట్లో ఉండేటువంటి అతి ముఖ్యమైన వస్తువులు, డబ్బులు దాచిపెట్టిన బీరువా సైతం శనే, మన ఇంటికి కాపలాగా ఉండే గేటు సైతం శనే, మన శరీరంలో ఉండేటి ఎముకలు శని కారకుడు. మరి తినేటి పదార్థాలు నూనె శని, నెయ్యి శని, బెల్లం శని, నువ్వులు శని, మనం వాడుకునే వస్త్రాలు కాటన్ శని. మరి ఈ ప్రపంచంలో ఆయన లేనిది ఎక్కడ? ఆయనకి బాధించటం ఒక్కటే ఏకైక మార్గం అంటే కాదు. మనం చేసేటువంటి కర్మలను బట్టి, మనం చేసేటువంటి విధానాన్ని బట్టి మనల్ని వేధించాలా, బాధించాలా, తక్కువగా బాధించాలా, ఎక్కువగా బాధించాలా చెప్తూ ఉంటాడు ఆయన, చేస్తూ ఉంటాడు. మన కర్మని సరిదిద్దడానికి మాత్రమే శనీశ్వరుడు వారు. నవగ్రహాలన్నింటిలో శనీశ్వరుడు ఒక్కడే మన కర్మని సరిదిద్దుతాడు ఆయన. ఎవరికైనా శని అనుగ్రహం ఉంది అంటే, శని అనుగ్రహం ఉన్న వాళ్ళు ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు ఉన్నారు, అట్లాగే మంచి మంచి స్థాయిల్లో ఉన్నవారు ఉన్నారు, మంచి మంచి ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు ఉన్నారు. చాలా ఫాలోవర్స్ ఉండే వాళ్ళందరికీ కూడా శని కారకుడు అవుతాడు. మంచి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అనుచరులు చాలామంది ఉంటారు. మరి ఉన్నత స్థానానికి ఎదుగుతున్నారంటే అనుచరులు ఉన్నట్టేగా, అదంతా శని ప్రభావమే. కాబట్టి ఈ ప్రపంచంలో శని అత్యంత ముఖ్యమైనటువంటి వ్యవస్థలను నిర్వహిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ శని బాధిస్తాడా అంటే, మన రాశికి వెనక వైపు రాశి ఉన్నప్పుడు కొంత కీర్తిని దెబ్బతీస్తాడు, కొంత సుఖాన్ని లోపింపజేస్తాడు, భోజనానికి ఇబ్బంది కలిగిస్తున్నాడు, సమయానికి తిండి నిద్ర భోజనం లేకుండా చేస్తాడు. మన రాశిలో ఉన్నప్పుడు, రాశి అంటే దేహం, మన శరీరానికి మాత్రం అనారోగ్యాన్ని కలిగిస్తాడు. మనకు 2వ రాశిలోకి వెళ్ళినప్పుడు కంటి నొప్పులు, వాక్కు దురుసుగా రావడము, కుటుంబంలో కలహాలు, కళత్ర పుత్ర శత్రుత్వ కారకాయన భావన శని అంటారు. కాబట్టి ఇక్కడ కూడా భార్యా పిల్లలతో కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తుంటాడు. అయితే శని అనారోగ్యాన్ని కలిగిస్తాడు. కానీ మనం చేసేటువంటి పాపకర్మలను బట్టి, మనం చేసేటువంటి విధానాన్ని బట్టి బాధించాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి మనం కనుక
ఈ శని దశ వచ్చినప్పుడు కానీ ఏలినాడు శని ఉన్నప్పుడు కానీ నిత్యము క్రమం తప్పకుండా ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళడం లేదా ఈశ్వరాలయానికి వెళ్ళడం, ఈ రెండు కుదిరినటువంటి వాడు నిత్యము గోవుకి, కపిల గోవు అంటారు. కపిల గోవు అంటే చక్కగా నలుపు రంగులో ఉంటుంది. గోవులు 2-3 రకాలు ఉంటాయి. కపిల గోవు, శ్వేత గోవు అంటే తెల్ల గోవు, అరుణవర్ణం ఎరుపు రంగు గోవులు ఉంటాయి. అయితే వీటన్నిటిలో కపిల గోవు శ్రేష్టమైనటువంటిది, పూర్తిగా నల్లగా ఉంటుంది. మళ్ళా సందేహం, నలుపు రంగు గోవుకే ఎందుకు చేయాలని మరొక సందేహం, మళ్ళీ ఒక సందేహం వస్తుంది మనందరికీ. ఒక చిన్న కథ 1 నిమిషంలో అయిపోతుంది. ఒకానొక సమయంలో ఈశ్వరుడు ఒక పర్వతం మీద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ధ్యానంలో నిమగ్నమై ఉంటే ఆయన దూరం నుంచి ఒక నురగ వచ్చేసి ఆయన మొహానికి తగులుతుంది. ఆయన కోపం వస్తుంది. నా మీద నురగ వేసినటువంటి వాడు ఎవరు అని చెప్పేసి ఆయన కోపం వచ్చి కళ్ళు తెరిచి ఇలా చూసేసరికి ఇంకొక పర్వతం మీద ఒక గోవు తన యొక్క సంతానమైనటువంటి ఆ దూడకి పాలు ఇస్తూ ఉంటుంది. ఆ పాలు తాగేటప్పుడు వేగంగా ఆ దూడ పాలు తాగుతుంటుంది కాబట్టి ఆ నురగ వస్తుంది. అక్కడ ఆ నురగ వెళ్ళి గాలికి వేగంగా వెళ్ళి ఈశ్వరుడు యొక్క ముఖార విందం మీద పడుతుంది. అప్పుడు ఈశ్వరుడు కళ్ళు తెరిచినప్పుడు ఆ గోవు తెల్లగా ఉన్నట్టు గోవు నల్లగా అయిపోతుంది. గోవు చాలా పశ్చాత్తాపడి బాధపడి ఈశ్వరుని ప్రార్థిస్తుంది. ఈశ్వరా, నాకు ఇందులో నా లోపం ఏముందయ్యా, నాకు కన్న సంతానానికి నేను పాలు ఇవ్వాలి కదా, అలా కాకుండా ఆ నురగ వచ్చి నేను తీసుకొచ్చి కావాలని చెప్పేసి క్రోధంతోనో ఆవేశంతోనో రౌద్రంతోనో నేను నీ మీద వేయలేదు, వాయుదేవుడు తీసుకొచ్చి వేశాడు. మరి నన్ను ఎందుకు ఈ విధంగా శిక్షించావు, నేను ఎందుకు నలుపుగా అయిపోవాలి, ఈ రోజు నుంచి నా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి గోవు ప్రశ్నిస్తుంది. ఈశ్వరుడు ఒక క్షణకాలం ఆలోచించి అవును తన తప్పేం లేదని ఉద్దేశంతో ఆమె చక్కగా ఒక వరాన్ని ఇస్తాడు. ఈ రోజు నుంచి కపిల గోవుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి, తెల్లటి గోవు కంటే నల్లటి గోవుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు అద్భుతమైన ఫలితాలు రావాలని చెప్పేసి అక్కడ వరం ఇస్తాడు. అందువల్ల కపిల గోవుకి నువ్వులు, తెల్ల నువ్వులు, బెల్లము, బెల్లంతో పాటుగా పల్లీలు అంటే శనగపప్పు గింజలు ఇలాంటివి కనుక గోవుకు పెట్టినట్లయితే ఈ జన్మతో దేహనాశాయ, రాశిలో సంచారం చేసేటప్పుడు శరీరానికి దోషం ఇస్తుంది. ఏ గ్రహమైనా, సూర్యుడైనా, చంద్రుడైనా, కుజుడైనా, గురువైనా, శుక్రుడైనా, శని రాహుకేతులైనా రాశిలో సంచారం చేసేప్పుడు అనారోగ్యాన్ని ఇస్తారు. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క కర్మను పోగొట్టుకోవడం మాత్రమే, కర్మను సరిదిద్దడానికి మాత్రమే శనీశ్వరుడు ఆ విధంగా చేస్తాడు. కానీ మన మీద ఆ గ్రహానికి ఏ ఒక్క వ్యక్తి మీద కూడా ద్వేషం ఉండదు. కాబట్టి అనారోగ్యం వచ్చేటువంటి మాట వాస్తవమే. కానీ ఆ సమయంలో వాళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి, వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, వాళ్ళు చేసేటి దాన ధర్మాలను బట్టి, వాళ్ళు చేసేటి నదీ స్థానాలను బట్టి, వాళ్ళు చేసేటి అర్చన అభిషేకాలను బట్టి ఈ అనారోగ్యం పెంచాలా, తగ్గించాలా, లేకపోతే ఇతనికి ఏ స్థాయిలో ఇవ్వాలి అనారోగ్యం అని కర్మని పరిపక్వత చేయడానికి శనీశ్వరుడు ఆలోచించి మాత్రం ఇస్తాడు. కానీ శని దశలో అందరికీ జ్వరం రావడం, అందరికీ అనారోగ్యం కావడం, అందరికీ తీవ్ర ఇబ్బందులు కలగడం మాత్రం జరగదు. అనారోగ్యం వస్తుంది. దానికి ప్రతిఫలంగా దానికి మనం కొంత చేయవలసినటువంటి రెమెడీస్ చేసినట్లయితే శని అంతగా మనల్ని బాధించడు. బొట్టు పెట్టుకోవడం వలన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నామని చెప్పేసి ఒక అభిప్రాయము. రెండవది, ఎప్పుడైతే మన శరీరానికి కావలసినంత వేడి ఈ మెదడులోకి వెళ్ళిపోయి మన శరీరాన్ని కాపాడుతూ ఉంటుందని చెప్పేసి శాస్త్రము. అంటే మన ధర్మశాస్త్రము, మన సనాతన సాంప్రదాయం ఎప్పుడు కూడా మనల్ని రక్షించడానికే ఉపయోగపడుతుంది. కానీ అది పెట్టుకోవడం ఏదో దోషమో లేకపోతే ఏదో ఇబ్బందులు జరుగుతాయని కాదు. మన పెద్దవాళ్ళందరూ క్రమశిక్షణ పాటించడం కోసం ఇట్లా ఈ పద్ధతిని మన వాళ్ళు పెట్టారు. కాబట్టి ప్రతివారు బొట్టు పెట్టుకున్నట్లయితే కొన్ని ఎదుటి మనిషి నుంచి వచ్చి సింధూరం ధరించారనుకోండి, ఆంజనేయ స్వామి వారి సింధూరం పెడతారు చూడండి మీరు, ఆ సింధూరము ఇలాగే ఉంటుంది. ఈ సింధూరం కనుక పెట్టుకున్నట్లయితే ఆకర్షణ శక్తి పెరుగుతుంది, ఎదుటి వ్యక్తులు మనతో మాట్లాడాలని అభిప్రాయం కలుగుతుంది. ముఖ్యంగా మన శత్రువులు సైతం మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. ఇట్లా చాలా ఉన్నాయి. కానీ విభూది, గంధం, చందనం, పసుపు, కుంకుమ ఇలాంటి వాటిని ఎక్కువగా ధరించడం చాలా శ్రేష్టం. బొట్టు పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ కనుబొమ్మలు ఉన్నాయి కదా, ఈ కనుబొమ్మల మధ్యలో నుంచి పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ నాడి ఉంటుంది మనకి. ఇదంతా కూడా ఇక్కడ లోపల శుద్ధి జరగాలి అంటే ఇక్కడ ఈ ముక్కు మీద పెట్టుకోవడం ఉపయోగం లేదు దానివల్ల.
అంటే కొన్ని సాంప్రదాయాల్లో, వైష్ణవ సాంప్రదాయంలో మనకి జిఆర్ స్వామి వారు కానీ, అట్లాగే జిఆర్ స్వామి వారిని అనుసరించేటువంటి వారు కానీ పెట్టుకుంటారు. అది పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే సనాతన ధర్మంలో, వైష్ణవ సాంప్రదాయంలో ఆ బొట్టు అలా పెట్టుకోవడం అనేటువంటిది పరంపరగా వస్తున్నటువంటి ఆచారం. వాళ్ళని తప్పడానికి వీల్లేదు మనం. వాళ్ళకి ఆచారం అలా వస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదం అలా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అలా పెట్టుకుంటారు. అట్లాగే గురువుల యొక్క పరంపరలో వాళ్ళు పెట్టుకుంటారు. అది చాలా మంచి ఆచారం, మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి పద్ధతి అది. అలా కాకుండా కొంతమంది ఈశ్వరుని ఆరాధించే వాళ్ళు ఇక్కడి నుంచి ఇలా పెట్టుకుంటారు. విభూతి ధరించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ఒకసారి చెప్పబడింది. ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్ అంటాం. ఐశ్వర్యం ఇచ్చేది అందరూ ఏమనుకుంటారంటే ఈశ్వరుడు ఏమి ఇవ్వడు అనుకుంటారు. కానీ ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. ఆ విభూతి పెట్టుకోవడం వల్ల కూడా ఏం చెప్తుంది శాస్త్రం అని చెప్పేసి అంటే, ఇక్కడ పెట్టుకోవడం వల్ల మనకి నుదుటి పైన ఉండేటువంటి కొన్ని దోషాలు ఏమైనా ఉంటే, నుదుటి పైన ఏముంటుంది, మన జీవితం ఏంటో రాసి ఉంటుంది, తలరాత అంటాం కదా, దాంట్లో ఏమైనా దోషాలు ఉంటే కూడా పోతాయట. అందువల్ల బొట్టు ఎప్పుడూ కూడా ఈ కనుబొమ్మల నుంచి ఇలా పైకి ఇక్కడ దాకా ఉండడం అనేది కొన్ని వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకి తప్పలేదు. అలాగే కొంతమందికి మాత్రం ఇలా పైకి పెట్టుకునే ఆచారం ఉంది. ఇది పెట్టుకోవడం అనేటువంటిది మంచిది. ఏ మతాన్ని అనుసరించి, మతం అంటే మళ్ళీ మనం పరమతాల గురించి ఆలోచించట్లేదు. ఇందులో ఈశ్వర ఆరాధన చేసిన వాళ్ళు ఇలాగ పెట్టుకుంటారు, వైష్ణవ ఆరాధన చేసిన వాళ్ళు ఇలా పెట్టుకుంటారు. ఈ రెండు కూడా తప్పలేదు. రెండు కూడా ఆచార సాంప్రదాయాలు గురు పరంపరలో వస్తున్నటువంటి కాబట్టి రెండూ ధరించవచ్చు. కుకట్పల్లి ప్రాంతం నుంచి రేఖ గారు అడుగుతున్నారు, ఇంట్లో స్వామిని పెట్టుకున్నప్పుడు లేదా అమ్మవారిని పెట్టి ఏదైనా దేవతలను మనం పెట్టుకున్నప్పుడు దేవుడి దగ్గర ఏ నూనెతో దీపారాధన చేయాలి, అసలు నూనెతో దీపారాధన చేయవచ్చా లేదని ఒక సమస్య. ఇక్కడికి వచ్చినప్పుడు అత్యుత్తమమైనటువంటిది, మొట్టమొదటిగా చెప్పుకోవాల్సినటువంటిది ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది. కానీ మంచి ఆవు నెయ్యి కావాలి అంటే ప్రస్తుత రోజుల్లో దుర్లభంగా ఉంటుంది. 1 కేజీ ఆవు నెయ్యి వచ్చేసి 3,500 రూపాయలు ఉంది నాకు తెలిసినంతవరకు. సో అంత పెట్టి ప్రతివారు కొనలేరు అన్నప్పుడు దానికి ఎలా మరి భగవంతుడికి ఆరాధన చేయాలి? ఆరాధన అజ్ఞాన తిమిరాంధస్య, అజ్ఞానం మనలో ఉండేటువంటి దీపం ఎందుకు వెలిగిస్తాం? అసలు అజ్ఞానము అనేటువంటిది ఎలా ఉంటుందంటే తిమిరాంధస్య, తిమిరం అంటే చీకటి. చీకటిలో ఉన్నవాడు ఏమీ తెలియకుండా ఎలా అయితే అజ్ఞానం ఉంటుందో అటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం అనేటువంటి దాన్ని వెలిగిస్తాం కాబట్టి దాన్ని జ్యోతి అంటాం. దీపం అంటే అది అర్థం. ఓ చీకట్లో వెళ్తున్నాం, ఓ టార్చ్ లైట్ వేసాం, మార్గం కనపడుతుంది. ఒక ఇంట్లో ఉన్నాం, కరెంటు పోయింది, రోజు ఆ ఇంట్లో 100 సార్లు తిరుగుతాం, కానీ కరెంటు పోగానే కంగారు పడిపోతాం. ఎక్కడ ఏముందో తెలియదు. మనం సరిగ్గా పోయినప్పుడు కూడా మనకి ఏదో తగులుతూ ఉంటాయి, కుర్చీయో టేబుల్ ఏదో తగులుతుంది. నిత్యం అదే స్థానంలో మనం 100 సార్లు కూర్చుంటాం, 100 సార్లు వేస్తాం. అందుకే జ్ఞానం అనేటువంటిది దీపంతో పోల్చారు మన సత్పురుషులందరూ కూడా. కాబట్టి అటువంటి దీపం వెలిగిస్తున్నాము అంటే నా జ్ఞానాన్ని నేను వృద్ధి చేసుకుంటానని శాస్త్రం చెప్తోంది. వృద్ధి చేసుకోవాలని, నా దీపం అంటే జ్ఞానంతో పోల్చాలి దాన్ని. దీపం లేని ఇల్లు, జ్ఞానం లేని కూడా రెండు సమానమే. దీపం లేకపోతే అంధకారం ఉంటుంది, జ్ఞానం లేకపోతే వాడు చేసే పని వాడు ఏంటో వాడికి అర్థం కాదు, జీవితంలో వృద్ధి కాలేడు. అందుకే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ, జ్ఞానం అనేటువంటి దాన్ని వెలిగిస్తాడు గురువుగారు. అందువల్ల గురువుగారు కూడా దీపం లాంటి వెలుగును మనకి ఇస్తాడు. అందువల్ల ఈ దీపాన్ని దేంతో దీపారాధన చేయాలి? కొన్ని నిషేధింపబడ్డాయి మనకి నూనెల్లో, కొన్ని నూనెలు నిషేధింపబడ్డాయి. మొట్టమొదటిగా సర్వశ్రేష్టమైనటువంటిది, అత్యంత శుభాలను కలిగించేటువంటిది, అన్ని శ్రేయస్సును కలిగించేటువంటిది, ఐశ్వర్యం కలిగించేటువంటిది కేవలము ఆవు నెయ్యి మాత్రమే. సరే, ఆవు నెయ్యి దొరకదు, తీసేద్దాం. మరి ఏమిటి ప్రత్యామ్నాయం అనుకున్నప్పుడు దానికి బదులుగా కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. కొబ్బరి నూనె కూడా శ్రేష్టమైనటువంటి దాన్నే వాడుకోవాలి. దాని ధర ఎక్కువైనా సరే, ఎందుకంటే కొబ్బరి చెట్టుని శ్రీఫలం, కొబ్బరికాయని శ్రీఫలము అంటాం.
అంటే లక్ష్మీదేవితో సమానమైనటువంటిది అని. అందుకే ప్రతి పూజా ద్రవ్యాల్లో కూడా ఏ పండ్లున్నా లేకపోయినా కొబ్బరికాయ మనం స్వామివారికి సమర్పిస్తాం. అందువల్ల కొబ్బరి నూనె చాలా శ్రేష్టమైనటువంటిది. దాని తర్వాత నువ్వుల నూనె. నువ్వుల నూనెలోకి వచ్చేసరికి కొంతమందికి శనీశ్వరుడికి మాత్రమే వాడాలి, మిగతా వాళ్ళకి వాడకూడదు అనేటువంటిది ఉంది. కానీ తప్పది. నువ్వుల నూనె కూడా సర్వశ్రేష్టమైనటువంటిది. విష్ణుదేహ సమద్భూతం. నువ్వులు అనేటువంటివి విష్ణు యొక్క దేహం నుంచి ఉద్భవించినవి అవి. ఇది కూడా వాడుకోవచ్చు. ఇంకా ఇప్ప నూనె అని దొరుకుతుంది, అది వాడకూడదు. ఇప్ప నూనె వాడితే కొన్ని రకాల సమస్యలు ఇంట్లో వస్తాయి, సంపదలకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుందని చెప్తోంది. ఆముదం ఉంది, అది వాడకూడదు. పల్లి నూనె, శనక్కాయల నూనె అంటారు, అది కూడా వాడకూడదు. ఏది మనకి ఇబ్బందికరంగా ఉంది అనుకున్నప్పుడు, కొబ్బరి నూనె ఒక్కటైనప్పటికీ ధర ఎక్కువగా దొరకదనుకున్నప్పుడు కాస్త కొబ్బరి నూనె కాస్త నువ్వుల నూనె కలిపి వాడుకోవచ్చు. ఒక ఇప్ప నూనె వాడకూడదు. వేరుశనగపప్పు నూనె వాడితే దరిద్రం పట్టుకుంటుంది ఇంట్లో. ఆముదం అసలే వాడకూడదు. ఇంకా కొన్ని నూనెలు ఉన్నాయి, అవి మీకు చెప్పకూడదు. ఎందువల్లంటే అవి కొన్ని చోట్ల మాత్రమే వాడతారు వాటిని. కాబట్టి అన్నిటికీ శ్రేష్టమైనటువంటిది ఆవు నెయ్యి, తర్వాత కొబ్బరి నూనె, తర్వాత నువ్వుల నూనె వాడుకోవచ్చు. ఏ నూనె వాడినప్పటికీ కూడా దీపారాధన చేసినప్పుడు ఎటువైపు పెట్టాలి అని మరొక సందేహం. తూర్పు వైపు పెట్టాలా, దక్షిణ వైపు పెట్టాలా, పడమర వైపు పెట్టాలా, ఉత్తరం వైపు పెట్టాలా? అసలు దీపారాధన చేయడం అనేటువంటి చాలా సర్వశ్రేష్టం. ఆ స్వామి ఎటున్నప్పటికీ కూడా దీపం అన్ని వైపులకి చూస్తుండాలని శాస్త్రం చెప్తోంది. మరి అన్ని వైపులకి చూడడం ఎలా సాధ్యం? అన్ని వైపులకి చూడాలంటే మొత్తం 10 ఒత్తులు వేయాలి. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం, అధోభాగం, ఊర్ధ్వభాగం, అధోభాగం, 10 దిశలు మొత్తం. దశ దిశలు అంటాం కదా మనం. అనుకున్నది 8, అందరూ 8 దిశలో లేదా 4 దిశలో చెప్తారు. కానీ ఫలానా వ్యక్తి యొక్క కీర్తి దశ దిశలా వ్యాపించింది అంటాం. అంటే 10 రకాల దిశలు వ్యాపించిందంటే మరి ఇన్ని దిశలు చూడడం ఎలా సాధ్యం అవుతుంది దీపానికి అన్నప్పుడు మన వాళ్ళు అందుకే ఏం చేస్తారంటే ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు ఉండాలి అంటారు. ఒక ఒత్తి కేవలం కొన్ని కార్యక్రమాలు, అపరకర్మల్లో ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ ఆ తల దగ్గర ఒకే ఒత్తి వేసి దీపం పెడతారు. కానీ అందుకే ఇంట్లో దేవుడి దగ్గర ఒక ఒత్తి పెట్టకూడదు, కానీ అఖండ దీపం ఒకే ఒత్తి పెడతారు. మళ్ళీ మీకు సందేహం వస్తుంది, దేవాలయాల్లో అఖండ ఒత్తి ఒకటే ఉంటుంది కదండి ఎలాగా? అందుకే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహినాయోజత్ ప్రియం. సా అంటే మంచి, ఆజ్యం అంటే నెయ్యి, త్రివర్తి సంయుక్తం, త్రి అంటే 3 ఒత్తులు కలిపి దాన్ని పేని మన గృహప్రవేశాల్లో కానీ, లేదా మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కానీ, లేదా దేవాలయ ప్రతిష్టలు కానీ జరుగుతున్నప్పుడు ఒకే అఖండం వేస్తారు. ఒత్తి ఇట్లా పేనేసి ఒకే ఒత్తి వేస్తారు. ఆ ఒకే ఒత్తి వేయకుండా దాన్ని పేనుతారు, 2-3 ఒత్తులు కలిపి పేనుతారు ఇలాగా. సాజ్యం, సా అంటే మంచి, ఆజ్యం అంటే నెయ్యి, త్రివర్తి 3 ఒత్తులు సంయుక్తం, గృహాణ మంగళదీపం, మంగళాన్ని కలిగిస్తుంది. త్రైలోక్య తిమిరాపహం, 3 లోకాల్లో ఉండేటువంటి ఆ చీకటిని పోగొడుతుంది. కాబట్టి ఇలా ఒక ఒత్తి వేయకుండా, ఇది కొన్ని కార్యక్రమాల్లో వేస్తారు కాబట్టి 4 వైపుల ఒత్తులు వేయడం ఒక పద్ధతి. ఇదంతా కాదనుకున్నప్పుడు మీకు దీపము ఒకే ఒత్తి పైకి ఉండేట్టుగా వస్తాయి. ఒక ఒత్తి పక్కకు వేస్తే దోషం, కానీ ఇలా నిలబెట్టేసి మధ్యలో ఒత్తి వస్తుంది. దీపాలకు మీకు వచ్చాయి, చాలా దీపాలు మీకు ఇప్పుడు దొరుకుతున్నాయి. ఆ ఒత్తి వెలిగిస్తే అది అన్ని వైపులా వెలుగుని విరజిమ్ముతుంటుంది. కాబట్టి అలా ఒత్తి వేసుకోవచ్చు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి స్వామి ఎటువైపు ఉన్నాడో స్వామి వైపు దీపం పెట్టాలా, స్వామి కుడివైపు దీపం పెట్టాలా, ఎడమవైపు దీపం పెట్టాలా, దీపం ఎటు చూడాలి, ఇవన్నీ ప్రశ్నలు వద్దు. స్వామి ఎటువైపుకైనా ఉండనివ్వండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే స్వామికి కుడి భాగంలో మనం ఉండాలి. స్వామి ఎటైనా చూడనివ్వండి. స్వామి పడమర వైపు చూస్తున్నాడా, ఉత్తరం వైపు చూస్తున్నాడా, దక్షిణ వైపు చూస్తున్నాడా. ఇప్పుడు కొన్ని దేవాలయాలు దక్షిణ వైపు చూస్తూ ఉంటాడు, స్వామివారు వెలిసి ఉంటాడు, అది తప్పు లేదు అక్కడ.
కానీ స్వామికి కుడి భాగంలో నిలబడి ఉండాలి మనం. అందుకే అర్చకులు ఎప్పుడు కూడా స్వామికి గుడి భాగంలో ఉండి ఆరాధన చేస్తూ ఉంటారు, స్వామికి కుడి భాగంలో ఉండి హారతి ఇస్తూ ఉంటారు. మీరు గమనించండి, దేవాలయాలకు వెళ్ళినప్పుడు అర్చక స్వాములందరూ అలాగే చేస్తూ ఉంటారు. కాబట్టి స్వామి కుడి భాగంలో మనం ఉంటాం. ఆ దీపం అనేది కూడా అది ఎటువైపు చూడాలి దానికంటే వీలైతే 4 వైపులా 4 ఒత్తులు లేకపోతే 5 ఒత్తులు, ఇవన్నీ వేయడం సాధ్యం కాదనుకుంటే ఒకటే ఒత్తి పైకి ఉంటుంది, దీపంలో పైకి వెలుగుతూ ఉంటుంది. దాన్ని అంతేగాని ఒకవైపు వేసిన ఒత్తి వేయకూడదని, ఒక అఖండ దీపానికి మాత్రమే అది పనికొస్తుందని శాస్త్రం చెప్తోంది. ఎక్కువగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, ఆవు నెయ్యి తర్వాత అంతటి శ్రేష్టమైనటువంటిది కొబ్బరి నూనె, దాని తర్వాత శ్రేష్టమైనటువంటిది నువ్వుల నూనె. ఈ 3 మాత్రం వీలైనంత వరకు ఎక్కువగా వాడుతూ ఉండాలి. కొన్ని రకాల దోషాలు ఉన్నప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో వాళ్ళకి ప్రత్యేకించి కొన్ని రకాల నూనెలు ఉన్నాయి, వాటి ప్రకారం దీపారాధన చేయడం వల్ల వాళ్ళ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతే తర్వాత చెప్పుకుందాం. మరొక ముఖ్యమైన ప్రశ్న వచ్చింది మళ్ళీ ఇప్పుడు. ఇది అందరికీ పనికి వస్తుంది. ఇప్పుడు దాకా చెప్పిన ప్రశ్నలు మళ్ళీ అందరికీ పనికి వస్తాయి, కానీ ఇది మరీ ముఖ్యంగా ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత మన వాళ్ళందరికీ సందేహాలు కూడా బాగా ఎక్కువైపోతున్నాయి. అయినా సరే చెప్పుకుందాం. ఇప్పుడు ఏ రాశి వారికి ఏ దేవత అదృష్ట దేవత, ఏ దేవత వీళ్ళని అనుగ్రహిస్తాడు? ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే కేవలం రాశిరీత్యా మాత్రమే చెప్తున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కులదేవత ఉంటారు. కులదేవత అంటే మీరు గమనించాల్సింది, ఏ కులాన్ని నేను దూషించడం లేదు ఇక్కడ. వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం వాళ్ళకు ఒక దేవుడు ఉంటారు. వాళ్ళని ఇలదేవత అని కులదేవత 2 రకాలుగా ఉంటారు. ఇప్పుడు మా ఇంటికి వెంకటేశ్వర స్వామి వారు, నరసింహస్వామి వారు మాకు కులదేవత అనుకుందాం. అంటే మాకు కొన్ని వందల సంవత్సరాల నుంచి వంశపారంపర్యంలో ఫోర్ ఫాదర్స్ ఎవరైతే పూజిస్తూ వస్తున్నారో వాళ్ళని మనం కులదేవత అంటాం. వాళ్ళు ఆ దేవత వీళ్ళని కాపాడుతూ ఉంటుంది. వీళ్ళకి మంచి అయినా చెడైనా. మంచి అంటే ఏమిటి? వీళ్ళ ఇంట్లో గృహప్రవేశం జరిగింది, లేకపోతే పెళ్లి జరిగింది, లేకపోతే షష్ఠిపూర్తి జరిగింది, వీళ్ళకి అబ్బాయి సంతానం కలిగింది అనుకున్నప్పుడు ఏం చేస్తారు? మొట్టమొదటిగా ఆ దేవతకు పూజ చేస్తారు. ఉదాహరణకి నరసింహస్వామి వారు కులదేవత అనుకుందాం. వీళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతోంది, మొట్టమొదటిగా నరసింహస్వామి వారికి ఆరాధన చేసి ఆ తర్వాత పెళ్లి కార్యక్రమాలు మొదలు పెడతారు. లేదా గృహప్రవేశం అయింది, ఇంట్లోకి వెళ్ళగానే మొట్టమొదటి గణపతి పూజ ఎలాగో చేస్తాము, ఆ తర్వాత కులదేవత ఆరాధన చేస్తాం. లేదు వీళ్ళ ఇంకేదన్నా ఒక వ్యాపారం ప్రారంభించారు, మొట్టమొదటిగా కులదేవతకు ఆరాధన చేస్తారు. ఇట్లా కులదేవత అనుకుందాం. ఇప్పుడు నాకు వచ్చేసరికి ఆంజనేయ స్వామి ఇష్టదేవత అనుకుందాం కాసేపు. నేను మా కులదేవతని పూజించాలి, నా ఇష్టదేవతను కూడా పూజించాలి. ఇట్లా దేవతలను పూజించడానికి కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. పద్ధతులు లేకుండా ఎవరేదంటే అది పూజించడం వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కానీ ఏ దేవుడు కూడా మనల్ని ఇబ్బంది గురి చేయడు. కానీ ఆ నిర్దేశం జరిగేటప్పుడు సరైనటువంటి నిర్దేశం జరగాలి మనకి. ఇప్పుడు శరీరం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, తలనొప్పి వస్తాయి. కానీ అన్ని నొప్పులే, కానీ అన్నిటికీ ఒకటే ట్యాబ్లెట్ ఇస్తారా? డాక్టర్ గారు ఇవ్వరు కదా. కడుపు నొప్పి ట్యాబ్లెట్ వేరు, కాళ్ళ నొప్పి ట్యాబ్లెట్ వేరు, తలనొప్పి ట్యాబ్లెట్ వేరు. అట్లాగే స్వామిని ఆరాధించేటప్పుడు మన జాతక చక్రంలో కొన్ని రకాల సమస్యలు వచ్చినప్పుడు ఆ దేవతను ఆరాధిస్తాం మనం. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, శనిదేవత దోషం వచ్చినప్పుడు ఈశ్వరుని ఆరాధించాలి, లేదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలి. అది కూడా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క 7 కొండలు నడిచి పైకి ఎక్కినట్లయితే ఆ శని దోషం తొందరగా పోతుందని శనివార వ్రతంలో చెప్పబడింది ఒక చోట. ఇలా కాకుండా మనం తొందరగా స్వామి అనుగ్రహించాలంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు మనకి రాశిరీత్యా అనుకుందాం కాసేపు. ఈ రాశిరీత్యా కూడా నేను చెప్పేటువంటిది కొంతవరకు మాత్రమే మీరు వీటిని ఫాలో కావాలి. ఎందువల్లంటే మళ్ళీ వాళ్ళ జాతకంలో వచ్చేటువంటి కొన్ని గ్రహస్థితులను బట్టి వాళ్ళ యొక్క ఆరాధనా తత్వం ఏ దేవతను ఆరాధన చేయాలని ఉంటుంది. వాళ్ళ జాతక చక్రంలో పంచమ స్థానము, భాగ్యస్థానం చూసినప్పుడు ఆయా దేవతలు వీళ్ళకి తొందరగా అనుగ్రహిస్తారనే అంశం ఉంటుంది. అప్పుడు మనం అది మళ్ళీ సెపరేట్. కానీ ఇక్కడ టూకీగా మనం తీసుకున్నప్పుడు మేషరాశి వారిని తీసుకున్నప్పుడు ఈ మేషరాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని కానీ లేదా గురు రూపమైనటువంటి దత్తాత్రేయుల వారు, దక్షిణామూర్తి వారు, రాఘవేంద్ర స్వామి వారు, ఈశ్వరుడు, జగద్గురు ఆయన లేదా కృష్ణుడు, వీళ్ళని ఆరాధించినట్లయితే కాస్త మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వృషభ రాశిని తీసుకున్నట్లయితే
వృషభ రాశి వారు లక్ష్మీదేవిని ఆరాధించవచ్చు. అట్లాగే ఆంజనేయ స్వామి వారిని కానీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ ఆరాధించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. మిథున రాశి వారికి కూడా వెంకటేశ్వర స్వామి వారు ఆరాధించవచ్చు. అట్లాగే లక్ష్మీదేవిని కూడా ఆరాధించవచ్చు వీరు. ఇది కేవలం ఒక్క మాటలో ఎందుకు చెప్తున్నానంటే పూర్తిగా జాతకం చూసి మాత్రమే వీటిని మనం డిసైడ్ చేయాలి. ఈ చెప్పేటువంటి దేవతలు కాకుండా ఖచ్చితంగా మీ కులదేవత ఆరాధన చేయవలసిందే, మీ ఇంటి దేవుడి ఆరాధన చేయవలసిందే ఎవరైనా సరే. అందులో మాత్రం మొట్టమొదటిగా తల్లికి మనం పూజించకుండా లోకాన్ని ఉపకారం చేస్తానంటే భగవంతుడు ఒప్పుకోడు. తల్లికి భోజనం పెట్టినవాడు ఏం చేస్తాడు? లోకానికి ఉపకారం. అందువల్ల మన కులదేవత అనేటువంటిది మన తల్లి లాంటిది. కర్కాటక రాశి వారు గౌరీ దేవతను పూజిస్తే మంచిది. గౌరీ దేవతతో పాటు వారు గురు రూపాలను ఎవరినైనా ఆరాధించవచ్చు. అసలు మాకు ఎవరు ఇష్టం లేదండి, రాఘవేంద్ర స్వామి ఇష్టం లేదు, దక్షిణావతి ఇష్టం లేదు, ఇంకెవరు ఇష్టం లేదు గురు రూపాలు మాకు అనుకుందాం కాసేపు. ఒక గురువుని ఆరాధించవచ్చు. మన పీఠాధిపతులు చాలామంది ఉన్నారు మనకి, వాళ్ళకి నమస్కారం, వాళ్ళంతా గురు రూపాలే. వాళ్ళకి నమస్కారం చేసినప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశికి అధిపతి సూర్యనారాయణుడు. నిత్యం మనకు కనిపించేటువంటి ప్రత్యక్షంగా కల్పించేటువంటి దేవతలు నలుగురు ఉన్నారు ఈ ప్రపంచంలో. వీళ్ళు ప్రత్యక్షంగా కనిపిస్తారు. ఎవరు? తల్లి, తండ్రి, సూర్యనారాయణ స్వామి, చంద్రుడు. వీళ్ళ నలుగురు మనకు కనిపిస్తారు. వీళ్ళు ప్రత్యక్షంగా కనిపించే దేవతలు వీళ్ళు మాత్రమే కనిపిస్తారు. మీరు ఎంత తపస్సు చేసినా ఇంకే దేవతలు తొందరగా మనం ప్రత్యక్షంగా కనిపించినా మనం వాళ్ళ యొక్క తేజస్సును తట్టుకోలేము. కానీ మనకు కనిపించేటువంటిది తల్లి, తండ్రి, గురువు కూడా దైవమే, తర్వాత సూర్యనారాయణ స్వామి, చంద్రుడు. కాబట్టి సూర్యనారాయణ స్వామి ఆరాధన సింహరాశి వాళ్ళకి చాలా మంచిది. అట్లాగే వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసినట్లయితే చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి కానీ లేదంటే నారసింహస్వామిని కానీ చేసినట్లయితే బాగుంటుంది. కన్యా రాశి వాళ్ళు వచ్చేసరికి విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. శ్రీమన్నారాయణుడు సకల లోకాలకు కారకుడు. అట్లాగే లక్ష్మీదేవి ఆరాధన కూడా చేసినట్లయితే బాగుంటుంది. తులారాశి వాళ్ళకు కూడా లక్ష్మీనారాయణులు ఇద్దరిని పూజించాలి. తులారాశి వాళ్ళు లక్ష్మీనారాయణ స్వరూపం అంటే వెంకటేశ్వర వారు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరినైనా పూజించవచ్చు. వృశ్చిక రాశి వారు వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామిని, గౌరీదేవతను పూజించాలి. ఎందువల్లంటే వృశ్చిక రాశికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణమైన తత్వం ఏంటంటే వీళ్ళ మనస్సు తొందరగా మారిపోతుంటుంది అతి వేగంగా. వీళ్ళు ఎక్కువగా మేనమామలతో యుద్ధం చేస్తూ ఉంటారు. మేనమామ, తల్లి యొక్క బంధువులతో తొందరగా యుద్ధం చేస్తుంటారు ఎక్కువ వీళ్ళు. అందువల్ల అట్లాంటి దోషాలు తొందరగా పోవాలంటే ఎక్కువగా చంద్రుడిని కానీ లేదా ముత్యాల మాల వేసుకోవడం కానీ ముత్యపు ఉంగరం ధరించడం కానీ చేసి సూర్యనారాయణ స్వామిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ధనస్సు రాశికి అధిపతి గురుడు కాబట్టి మళ్ళా వీళ్ళు గురుతత్వాన్ని ఆరాధించాలి. గురుతత్వంలో మొదట మనం చెప్పుకున్నట్టుగా దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుడు, ఈశ్వరుడు, కృష్ణుడు. వీళ్లతో పాటుగా సూర్యనారాయణ స్వామిని, నారాయణమూర్తి సకల చరాచర సృష్టికి కూడా వెలుగునిచ్చేటువంటి వాడు సూర్యనారాయణ స్వామి, ఆయన్ని ఆరాధించాలి. మకర రాశి వారు వచ్చేసరికి ప్రత్యేకించి మకర రాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే చాలా మంచిది. ఎందుకంటే మకరం అది ఇంకా దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ మకర రాశి గురించి చెప్పాలంటే మకర రాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని కానీ ఈశ్వరుని కానీ ఆరాధించాలి. కుంభరాశి వాళ్ళు కూడా అంతే, ఈశ్వరుని కానీ లేదా లక్ష్మీదేవిని కానీ ఆరాధించాలి. చివరిగా మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని కానీ నారసింహస్వామిని కానీ ఆరాధించినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. మరొకసారి చెప్తున్నా, ఇవన్నీ కేవలం రాసులను ఆధారం చేసుకొని మాత్రమే చెప్పబడినటువంటి అంశాలు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకము, మీ యొక్క ఇంటి దేవత, మీ యొక్క వ్యక్తిగత దేవత వీటన్నిటినీ సమ్మిళితం చేసుకొని ఆరాధన చేసినట్లయితే జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు.
అమావాస్య రోజు ఎటువంటి పనులు చేయకూడదు? బాగుంది ప్రశ్న. చాలామందిని వేధిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. జనరల్గా మన సాంప్రదాయంలో సూర్యచంద్రులు ఒకే చోటకి వచ్చినప్పుడు సూర్యుడి యొక్క కాంతి భూమి మీద ప్రసరించకుండా, చంద్రుడి కాంతి కూడా భూమి మీద ప్రసరించకుండా ఒక అంధకారం ఏర్పడుతుంది. అంధకారమే అమావాస్య. పౌర్ణమి అంటే వెలుగు. ఒకే అలైన్మెంట్లోకి వచ్చినప్పుడు అలా జరుగుతుంది. అయితే దానికి దీనికి సంబంధం ఏంటి అని చెప్పంటే, మనకి జ్యోతిశాస్త్ర ప్రకారము చంద్రమా మనసో జాతః అని చెప్తాం. జ్యోతిశాస్త్రం ఏం చెప్తోంది? చంద్రుడు మనస్సుకి కారకుడు అని చెప్తోంది. అంటే చంద్రుడు బలంగా ఉంటే మనం కూడా బలంగా ఉంటాం మానసికంగా. అలా కాకుండా చంద్రుడు బలహీనపడినప్పుడు ఆ యొక్క రిఫ్లెక్షన్ మన మీద పడిపోయి మనం కూడా బలహీనంగా అవుతాం. ఎంత దృఢంగా ఉన్నప్పటికీ, ఎంత శారీరక బలం ఉన్నప్పటికీ బుద్ధి బలం కంటే ఇవన్నీ గొప్పవి కాదు. బుద్ధి అనేది దేనివల్ల పనిచేస్తుంది? మనస్సు వల్ల పనిచేస్తుంది. మనస్సు ఏం చెప్తుందో, బుద్ధి ఏం చెప్తుందో దాన్ని బట్టి మనం ఆచరణ ఉంటుంది. ఆచరణలో సరైనటువంటి మార్గం అవలంబించాలంటే మనస్సు ప్రధానంగా, మనస్సు అనేటువంటిది ఒక ఉపకరణం. ఇప్పుడు ఒక కర్ర తీసుకుని ఎవరైనా కొట్టాలనుకోండి, చెయ్యి కొట్టదు, మనస్సు చెప్పాలి వాడిని కొట్టు అని చెప్పేసి. లేదంటే దండం పెట్టు అంటే మనస్సు వచ్చి దండం పెట్టలేదు కదా. ఒక లైట్ వేయాలి, స్విచ్ వేయాలి, కానీ స్విచ్ లైట్ కాదు కదా. దానికి ఉపకరణం, దానికి వస్తువు, అది వెలగడానికి ఉపయోగించే సాధనం ఏంటి? స్విచ్. స్విచ్ లోపల నుంచి కరెంట్ అలా వెళ్ళిపోతుంది, విద్యుత్ ప్రవహించి లైట్ వెలుగుతుంది. కానీ ఆ స్విచ్ వేయడం అనేటువంటిది మనస్సు చెప్తుంది, ఈ స్విచ్ వేయి లైట్ వెలుగుతుంది అని. ఆ మనస్సే బలహీనపడింది అనుకోండి, ఏ కార్యమని ఎలా చేస్తాం? అందువల్ల చేయకూడదు. అమావాస్య రోజు ముఖ్యమైనటువంటి కార్యములు ఎన్నీ కూడా ఏవి చేయకూడదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు నిర్దేశించారు. అయితే దీనికి ఇంకొకటి ఏంటంటే, అమావాస్య అనేటువంటిది పెద్దలకు సంబంధించినటువంటి, చనిపోయిన వారికి సంబంధించినటువంటి తిథి. ఇప్పుడు భాద్రపద మాసంలో, కృష్ణపక్షంలో భాద్రపద అమావాస్య వస్తుంది మనకి. పితృపక్షం అంటారు దాన్ని. అందులో అమావాస్య వస్తుంది. ఆ అమావాస్య వచ్చినప్పుడు అందరూ అమావాస్య రోజు చనిపోయిన పెద్దలందరికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గోత్రనామాలు అవి చెప్పి, కొంత ఆ రోజు ఏవో కూరగాయలు, బియ్యమో, స్వయం పాకం లాంటివి దానం చేస్తూ ఉంటారు. ఒక్క దీపావళి అమావాస్య తప్పించి మిగతా అమావాస్యలన్నీ కూడా చనిపోయినటువంటి వారికి సంబంధించినటువంటిది తిథి అది. అందువల్ల ఆ రోజు ఏం చేస్తారంటే, చనిపోయిన వారికి తల్లిదండ్రులు లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో, వారి సంతానం మిగిలి ఉంటారో, వారు నువ్వులతో తర్పణం చేస్తారు, నువ్వుల నీళ్ళతోటి. అంటే ఆ ఒక్కరోజు వాళ్ళకి మనం కేటాయించాలి. తల్లిదండ్రులు చనిపోయినటువంటి వారికి, బ్రతికి ఉన్న వాళ్ళకి, చనిపోయిన తల్లిదండ్రులకి తర్పణం చేయాలి. తిల తర్పణం అంటారు దాన్ని. నువ్వులు తీసుకొని వాళ్ళ పేర్లు చెప్పుకొని ఆ నీళ్లు వదిలేసినట్లయితే ఆ తిలల ద్వారా వచ్చేటువంటి జలము వాళ్ళు స్వీకరించి వీళ్ళు సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తారట మనల్ని. ఇది గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అందువల్ల ఒక తిల తర్పణం చేసిన రోజు వేరే కార్యం ఏది కూడా చేయకూడదు. ఇప్పుడు మన ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఉందనుకుందాం, మా అమ్మగారి తిథి ఉందనుకుందాం. ఆ రోజు నేను ఏదైనా అగ్రిమెంట్ చేయడమో, ఆ రోజు పెళ్లి చేయడమో, గృహప్రవేశం చేయడమో, ఒక షాప్ ఓపెన్ చేయడం చేస్తానా? నేను చేయను. ఎందుకు? ఒక తిలతర్పణం చేసిన రోజు కేవలం ఆ రోజు మనము మన చనిపోయినటువంటి మన పితృదేవతలకే మనం కేటాయించాలని శాస్త్రం చెప్తోంది. ఆ రోజు వాళ్ళ స్మరణతోటే వాళ్ళని భావిస్తూ వాళ్ళ పేరుతో ఏదైనా దాన ధర్మం చేయడం కానీ, వాళ్ళ పేరుతో తిలతర్పణం చేయడం కానీ చేస్తాం. కాబట్టి ఆ అమావాస్య రోజున మరి ఎటువంటి శుభకార్యాలు కూడా చేయకూడదు. ఇదొక బలమైన కారణం. అయితే మరొక కారణం ఏంటంటే, సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఒకే ఎలిమెంట్కి వచ్చినప్పుడు చంద్రుడి యొక్క ప్రభావం మనుషులపైన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చూడండి, అమావాస్య వచ్చినప్పుడు సముద్రంలో కెరటాలు ఎగిరిపడుతూ ఉంటాయి, పౌర్ణమి కూడా ఎగిరిపడుతూ ఉంటాయి. అంటే చంద్రుడు బలహీనమైన ఎగిరిపడతాయి, చంద్రుడు బలపడ్డా ఎగిరిపడుతూ ఉంటాయి. అందుకే కొంతమంది మీరు గమనించినట్లయితే, కొంతమందికి మానసిక వ్యాధులు ఉన్నటువంటి వారు అమావాస్య వచ్చేసరికి బాగా పిట్రేగిపోతూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కసారి పౌర్ణమి రోజు కూడా పిచ్చి పిచ్చిగా వాళ్ళు గంతులు వేస్తూ పిచ్చి పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. మీరు గమనించండి, నేను చెప్పడం కాదు, మీరు ఎక్కడైనా వెళ్ళి గమనించండి. కాబట్టి
మనస్సు అనేటువంటిది స్థిత ప్రజ్ఞత కలిగినప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా స్థిమితంగా ఉన్నప్పుడు మనం ఏ పనైనా చేయగలుగుతాం. కాబట్టి ఆ మనస్సు కారకుడు చంద్రుడు కాబట్టి, శరీర ఆత్మకారకుడు సూర్యుడు కాబట్టి, ఆ రెండు కూడా సరిగా లేనప్పుడు మనం ఏ శుభకార్యం చేసినా అది ఇబ్బందికరంగా ఉండి దానివల్ల సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక్క దీపావళి అమావాస్య రోజు తప్పించి మిగతా అమావాస్యలన్నింటిలో కూడా ఏ శుభకార్యం చేయకూడదని చెప్తారు. దీపావళి అమావాస్య రోజు కూడా చతుర్దశి రోజు లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి మనకి ఆ అమావాస్య రోజు అమ్మవారు పుట్టినరోజుగా భావించి మన వాళ్ళం చతుర్దశిని అనుసంధానంగా వస్తుంది అమావాస్య కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవత పూజ చేస్తాం. కాబట్టి ఒక లక్ష్మీదేవికి మనం ఆరాధన చేసినప్పుడు సర్వశుభాలు కలుగుతాయి. కాబట్టి ఆ రోజు కొత్త బట్టలు వేసుకున్నా కూడా దోషం లేదు మనకి. జనరల్గా అమావాస్య రోజు కొత్త బట్టలు కూడా వేసుకోకూడదు మనం. కానీ ఆ రోజు మనం కొత్త బట్టలు వేసుకొని తలంటి స్నానం ముందు రోజే చతుర్థి రోజు స్నానం చేసి అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో లక్ష్మీ పూజ, వ్యాపారస్తులలో లక్ష్మీ పూజ చేస్తూ ఉంటాం. ఎందువలన అంటే ఆ దోషం ఆ ఒక్క అమావాస్యకి వర్తింపదు. కాబట్టి మిగతా అమావాస్యలన్నింటిలో కూడా పితృదేవత ఆరాధన చేయడము మంచిది. ఆ కాలంలో ఈ శుభకార్యాలు చేయకూడదు. కాబట్టి మన ధర్మశాస్త్రం ప్రకారం అమావాస్య రోజు ఎటువంటి పనులు షేవింగ్ చేసుకోవడం కానీ, ప్రయాణం చేయడం కానీ, శుభకార్యాలు ప్రారంభించడం కానీ, కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడం కానీ, ఒక మంచి పని గురించి నిర్ణయం తీసుకోవడం కానీ ఆ రోజు చేయకూడదు. కేవలం పితృదేవతలకు సంబంధించిన అంశానికి మాత్రమే దాన్ని కేటాయించాలని శాస్త్రం చెప్తారు. ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? చాలా పెద్ద ప్రశ్న ఇది. ఎందుకంటే ధనలక్ష్మి అంత తొందరగా ఎవరికి పట్టుబడదండి. ఆమె పట్టుబడిందా ఆమెను ఎవరు ఆపలేరు. ఇది పూర్తిగా మన యొక్క జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఏం చేయాలి? జాతకంలో దోషాలు ఉంటాయి, అవి చేస్తామండి ఎలాగూ. అయినప్పటికీ కూడా ఎలా చేయాలి అని చెప్పేసి అనుకుంటే చిన్నదండి, ఎటువంటి ఖర్చు లేదు మీకు. సింపుల్ రెమెడీ, గ్రేట్ రిజల్ట్. ఏమిటి అంటే మీరందరూ వినే ఉంటారు, మారేడు చెట్టు అంటాం, లేదా బిల్వ వృక్షం అంటాం. ఈశ్వరుడికి ఎక్కువగా సమర్పిస్తుంటారు. త్రిదళం త్రిగుణాకారం త్రియాయుధం చతుర్జన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని బిల్వాష్టకంలో చెప్తాం మనం. అంటే ఒక్క బిల్వపత్రం సమర్పించినట్లయితే ఈశ్వరుడికి 3 జన్మల దోషం పోతుందని ఉంది. ఆ బిల్వపత్రాన్ని సమర్పించినప్పుడు కూడా ఇలా సమర్పించాలా, ఇలా సమర్పించాలని ఒక శాస్త్రం ఉంది. ఇలా సమర్పిస్తే ఐశ్వర్యం వస్తుంది, ఇలా సమర్పిస్తే జ్ఞానం వస్తుంది. రెండిటి వల్ల దోషం లేదు. అంటే ఈశ్వరుడి పైన బిల్వపత్రాన్ని సమర్పించి ఇలా ఉన్నప్పుడు ఈశ్వరుడు ఇలా పెట్టామా, ఇలా పెట్టామా, ఇలా పెట్టిన దోషం లేదు, ఇలా పెట్టిన దోషం లేదు. ఇలా పెట్టినట్టయితే ఐశ్వర్యం వస్తుంది, ఇలా పెట్టినట్టయితే జ్ఞానం వస్తుంది. ఇలా పెడితే నాకు జ్ఞానం కావాలని ఈశ్వరుని మనం అడుగుతున్నాం అన్నమాట. ఇలా పెడితే ఐశ్వర్యం కావాలని అడుగుతున్నాం. అయితే ఒక ఈశ్వరుడికైనా అయితే ఇంకెవరికి ఇవ్వకూడదా, ఇంకెవరికి సమర్పించకూడదా అంటే బిల్వపత్రం అందరి దేవతలకి పూజ చేసుకోవచ్చు. కొంతమందికి కొన్ని దేవతలకి కొన్ని నిషిద్ధం ఉన్నాయి. గణపతికి తులసి పెట్టకూడదు, ఈశ్వరుడికి మొగలు పువ్వు పెట్టకూడదు. వీటి శాపాలు ఉన్నాయి, తర్వాత చెప్తా కాదనికలు. కానీ బిల్వదళం మాత్రం చక్కగా అటు వైష్ణవ విధానంలోనూ ఇటు సాంప్రదాయ విధానంలో శైవ సాంప్రదాయంలోనూ కూడా బిల్వవృక్షం సర్వదా పూజనీయం, అందరూ ఒప్పుకున్నటువంటి సత్యం ఇది. విష్ణుమూర్తికి చక్కగా బిల్వదళాలతో పూజ చేయండి, మీరు మంచి ఐశ్వర్యం కలుగుతుంది. మీకు ధనం కావాలి అంటే నిత్యము కూడా మీ దగ్గరలో ఏదైనా మారేడు చెట్టు ఉంటే వెళ్ళి మారేడు దళాలు, ఆ మారేడు చెట్టుకి కాస్త 2 అక్షతలు వేసి ఒక పసుపు కుంకుమ పెట్టేసి ఒక అగరవత్తి పెట్టేసి 2 అగరవత్తులు వెలిగించేసి అక్కడ దాని నుంచి బిల్వ దళాలు 3 ఆకులు ఉండాలండి. త్రిదళం. ఈ బిల్వ దళాలు కూడా 6 రకాల 7 రకాల బిల్వ దళాలు ఉన్నాయి. మనందరికీ ఒకటే బిల్వం తెలుసు, త్రిదళం. ద్విదళం ఉంది, త్రిదళం ఉంది, చతుర్దళం ఉంది, పంచదళం ఉంది, షష్ఠదళం ఉంది. ఇన్ని తర్వాత చూపిస్తాను మీకు నేను. ఇన్ని దళాలు ఉన్నాయి. ఇది దొరకడం లేదు, చాలా సాధ్యంగా ఉంది. ఏకబిల్వం చెట్టు కావాలంటే దాదాపు 9,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక అతను మనం తెచ్చి చూపించాడు, దొరకట్లేదు అది. కొన్ని చోట్ల మాత్రం కొన్ని ప్రాంతాల్లో దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి సరే అది దొరకడం కష్టమైనప్పుడు లేని దానికోసం వెతకడం కంటే ఉన్నదాంతో మనం సరిదిద్దుకోవాలనుకున్నప్పుడు ఈ బిల్వపత్రంతో రోజు కూడా లక్ష్మీదేవికి ఆరాధన చేసినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి. హ్రీం నమః మంత్రం. హ్రీం, క్రీం కాదు, జాగ్రత్తగా వినాలి. హ్రీం
నమః, హా అక్షరంలో వస్తుంది కదా, హ్రీం హ్రీం నమః అనే మంత్రంతో నిత్యము బిల్వదళాలు అమ్మవారికి లక్ష్మీదేవికి సమర్పించి, అట్లాగే రోజు ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ అమ్మవారి దగ్గర దీపారాధన చేసి, ఆ తర్వాత అమ్మవారికి వీలైనంత వరకు తెలుపు రంగు వస్తువులతో పూజ చేస్తూ ఉండండి. పూలు తెల్లగా ఉంటాయి, జాజి పూలు, మల్లెపూలు, నందివర్ధన, గరుడవర్ధన, పారిజాతం, ఇవన్నీ తెల్లటి పూలు. అయిపోయింది, పూలు అయిపోయింది. పదార్థాల్లోకి వచ్చేసరికి పాలు తెల్లగా ఉంటాయి, పాలు నైవేద్యం పెట్టండి. ఆవు నెయ్యి తెల్లగా ఉంటుంది, కొన్ని పసుపచ్చగా వస్తాయి, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అది కాకుండా ఆవు నెయ్యి తెల్లగా ఉంటుంది. దీపంతో దీపారాధన చేయండి. తెలుపు రంగులతో పూజ చేస్తున్నాం, పాలు నైవేద్యం పెడుతున్నాం, తెలుపు రంగు నెయ్యి ఒత్తి తెల్లగా ఉంటుంది. వీటితో పూజ చేసేయండి. ఇంకా తెలుపు రంగు పదార్థాలు ఏముంటాయండి? చక్కెర ఉంటుంది, చక్కెర నైవేద్యం పెట్టండి. ఇవి చేస్తూ తెలుపు రంగు పూలు, ఈ నందివర్ధన, గరుడవర్ధన, ఈ పూలు అంటూ ఎవరు ఆడవాళ్ళకి ఇస్తే వాళ్ళ తలలో పెట్టుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి జాజి పూలో మల్లెపూలో ముత్తైదులకు సమర్పించండి. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇది ప్రయోగాత్మకంగా చాలామంది చేత నేను చేయించాను, తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందారు. మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే, వ్యాపారస్తులు కనుక ధనం నిలబడాలి అని చెప్పేసి అంటే, ఏ నెలలో అయినా సరే బుధవారము అష్టమి, దీన్ని బుధాష్టమి అంటారు. బుధవారము అష్టమి, ఈ రెండు కలిస్తే బుధాష్టమి అంటారు. ఆ రోజున బుధాష్టమి అనేటువంటి వ్రతం ఉన్నది. మనకి సత్యనారాయణ సంవ్రతము, గౌరీ వ్రతము, ఇట్లా ఎట్లాగైతే వ్రతాలు ఉన్నాయో బుధాష్టమి వ్రతం ఉంది. ఈ వ్రతాన్ని కనుక వ్యాపారస్తులు నిర్వహించినట్లయితే వ్యాపారంలో ఉండేటువంటి నష్టాలు కష్టాలు పోతాయి. ఈ వ్రతం చేసిన తర్వాత దాని జలం ఉంటుంది, ఆ జలం తీసుకెళ్ళి ఏ వస్తువులు అయితే అమ్ముడుపోవడం లేదో ఆ వస్తువుల మీద చల్లినట్లయితే ఖచ్చితంగా ఆ వస్తువులు అమ్ముడుపోతాయి. ఇంట్లో అయితేనేమో బిలవదలాతో చేసుకోండి, వ్యాపార స్థలంలో కానీ ఫ్యాక్టరీల్లో కానీ పెద్ద పెద్ద సంస్థల్లో కానీ ఇది చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, మన ఇల్లు ఉన్నట్లయితే, సొంత ఇల్లు ఉన్నట్లయితే, ఇంటికి ఎక్కువగా అద్దాలు ఉన్నట్లయితే లక్ష్మీదేవి నిలబడుతుంది. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటిలో కూడా ఎక్కువగా అద్దాలు పెట్టి డెకరేషన్ చేస్తున్నారు, చూశారు కదా, ఎక్కువగా అద్దాలు ఉంటాయి. అది వాస్తుల్లో కూడా ఒక భాగం, అది అద్దం లక్ష్మీ స్వరూపం. అట్లాగే ఎక్కువగా అద్దంతో అలంకరణ చేసుకున్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా. ప్రేక్షకులు ముఖ్యమైనటువంటి సూచన, ప్రేక్షకులకు వీక్షకులందరికీ కూడా, ఇప్పటిదాకా మన ఛానల్ వారికి వచ్చినటువంటి ప్రేక్షకుల ద్వారా వచ్చినటువంటి సందేహాలకి సమాధానం మనం చెప్పుకున్నాం. ఇంకా నేను చెప్పిన విషయాల్లో మీకు ఏదైనా సందేహ నివృత్తి కాకపోయినా, లేదా మీకు వ్యక్తిగతంగా సంబంధమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన ఏమైనా సమస్యలు వచ్చినా, జ్యోతిషశాస్త్రపరంగా కానీ వాస్తుశాస్త్రపరంగా కానీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సమస్యలు కానీ ఏ రకమైనటువంటి వ్యక్తిగత సంబంధమైనా కూడా దానికి కేవలం వైదిక విధానం ద్వారా మాత్రమే, గుర్తుపెట్టుకోండి, వైదిక విధానం అంటే వైదిక పూజల ద్వారా మాత్రమే సమస్యను మేము పరిష్కరించగలం. మీకు అది ఏదైనా కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, లేదంటే వ్యవసాయ సంబంధం కావచ్చు, వ్యాపార సంబంధం కావచ్చు, భూమి సంబంధం ఏదైనా కావచ్చు. వాటికి మీ చేతనే మేము పూజ చేయించి, ఎక్కువగా వాటికి ప్రతిదానికి హోమాలు, అర్చనలు, అభిషేకాలు, వ్రతాలు అన్నీ కాకుండా మీకంటూ కొన్ని పద్ధతులు మేము సూచించి మీ ద్వారానే చేయించి దాని ద్వారా మీకు సత్ఫలితాలు పొందేట్టుగా చాలా ప్రయోగాలు చేసాం. దానివల్ల విజయం సాధించాం ఇప్పటికే మేము. కాబట్టి ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లున్నా, సమస్యలున్నా, ఈ ఛానల్లో కింద మీకు ఫోన్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఆ ఫోన్ నెంబర్ని మీరు ఫాలో అయ్యి ప్రతినిత్యము కూడా ఉదయం 10:30 నుంచి రాత్రి 7 లోపల దయచేసి ఆ ఫోన్ని సంప్రదించండి. ఉదయం 10:30 లోపల రోజు పూజా విధానం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీకు సమాధానం ఇవ్వలేము. అట్లాగే సాయంత్రం 8 తర్వాత మళ్ళీ పూజ ఉంటుంది. ఈ 2 సమయాల్లో వ్యక్తిగతంగా స్వామివారికి ఆరాధన చేసుకోవాలి కాబట్టి
ఆ సమయంలో మీకు సమాధానం ఇవ్వడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఉదయం 10:30 నుంచి రాత్రి 7 లోపల మీరు సంప్రదించవచ్చు. ఏదైనా మీరు ఫోన్ చేసిన సమయంలో మరెక్కడైనా కార్యక్రమంలో ఉంటే మళ్ళీ మేము మీకు కాల్ చేసి మీ సమస్యలన్నిటి కూడా సందేహ నివృత్తి చేస్తాం. ఇది ఎటువంటి వ్యాపార సంబంధమైనటువంటిది కాదు. ఈ జ్యోతిష్యం అనేటువంటిది కేవలం దైవ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ధనార్జన అనేటువంటిది అసలు కానే కాదు. మీకున్నటువంటి దోషాలని మీ ద్వారా తొలగించడం అనేటువంటిది ఒక ప్రక్రియ. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని సహకరిస్తారని. ఒక అమావాస్య రోజు మాత్రం ఎవరికి జ్యోతిష్యం చెప్పబడదు, వాస్తు చూడబడదు, వాస్తు ప్లాన్లు కూడా చూడబడదు. మిగతా రోజుల్లో ప్రతినిత్యము కూడా ఉదయం 10:30 నుంచి రాత్రి 7 గంటల లోపల నా పేరు వేదాంతం హరిశ్రీనివాస దీక్షితులు, బోడుప్పల్ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉంటాం. అక్కడ దగ్గరలోనే మా ఇల్లు కూడా ఉంటుంది. మీరు ఫోన్ నెంబర్ తీసుకొని సంప్రదించినట్లయితే మీకు అన్ని వివరాలు ఇంకా చెప్పబడతాయి.